హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము 6 నుంచి 10వ తరగతి వరకు ఏపీ టెట్కి సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక 50 ఇంపార్టెంట్ బిట్స్ రిపీటెడ్గా అడిగేవి చూద్దాం రండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్. ద ఎర్త్ డాష్ అరౌండ్ ద సన్. రివాల్వ్డ్ ఈజ్ రివాల్వ్డ్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ విశ్వ సత్యాలు మరియు శాశ్వత నిత్య సత్యాలను తెలియజేయడానికి ఎల్లప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే ఉపయోగించాలి. ఇక్కడ ద ఎర్త్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ అనేది చేరతాయి, కాబట్టి అది రివాల్వ్స్ అయింది. ద ట్రైన్ అరైవ్డ్ డాష్ ద స్టేషన్ ఆన్ టైమ్. ఇన్ను ఎట్టు ఆను టు. ఆన్సర్ ఎట్. ఒక నిర్దిష్టమైన చిన్న స్థలాన్ని లేదా పాయింట్ను, స్పెసిఫిక్ లొకేషన్, స్టేషను, ఎయిర్పోర్టు, బస్ స్టాప్ను సూచించడానికి ఎట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. పెద్ద నగరాలు లేదా దేశాలకైతే ఇన్ అనేది వాడతాము. తర్వాత అండర్లైన్ ద వర్డ్ అలాస్ వీ లాస్ట్ ద మ్యాచ్. కంజంక్షన్, ఇంటర్జంక్షన్, ప్రిపోజిషన్, యాడ్వర్బ్. ఇక్కడ అలాస్ అనేది అండర్లైన్ అలాస్ కింద కాదు అండర్లైన్ అనేది అలాస్ కింద ఇచ్చారనమాట, అది ఇంటర్జంక్షన్. ఆశ్చర్యం, ఆనందం లేదా తీవ్రమైన విచారాన్ని వ్యక్తపరిచే పదాలను ఇంటర్జంక్షన్స్ అంటారు. అలాస్ అనేది బాధను వ్యక్తపరిచే ఇంటర్జంక్షన్. తర్వాత సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. సమ్ వన్ స్టోల్ మై పెన్. మై పెన్ వాజ్ స్టోలెన్ బై సమ్ వన్. మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్. మై పెన్ వాజ్ స్టోలెన్. మై పెన్ ఈజ్ స్టోలెన్. ఆన్సర్ మై పెన్ వాజ్ స్టోలెన్. ఇక్కడ ఇచ్చిన వాక్యం సింపుల్ పాస్ట్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 అనేది వాడాలి. వాక్యంలో సమ్ వన్, సంబడి అనేవి అస్పష్టంగా ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో బై సమ్ వన్ అనేది రాయవలసిన అవసరం లేదు. తర్వాత కంప్లీట్ ద కండిషనల్ సెంటెన్స్ అంట. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ డాష్ ద ఎగ్జామ్. వుడ్ పాస్, విల్ పాస్, వుడ్ హ్యావ్ పాస్డ్, పాస్. ఆన్సర్ విల్ పాస్. ఇక్కడ టైప్ 1 కండిషనల్, ప్రాబబుల్ కండిషనల్. ఈ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండాలి, అందుకని విల్ అనేది వచ్చింది. విల్ ప్లస్ V1 అనేది వచ్చింది. తర్వాత చూస్ ద కరెక్ట్ కలెక్టివ్ నౌన్. ఏ డాష్ ఆఫ్ వుల్ఫ్స్ అటాక్డ్ ద డీర్. ఇక్కడ హెడ్, ఫ్లాక్, ప్యాక్, స్వార్మ్. ఆన్సర్ ప్యాక్. తోడేళ్ళు, వుల్ఫ్స్, తోడేళ్ళు లేదా కుక్కల గుంపును ఇంగ్లీష్లో ప్యాక్ అని పిలుస్తారు. పశువుల గుంపునైతే హెడ్ అని, పక్షుల గుంపునైతే ఫ్లాక్ అని, మరియు కీటకాల గుంపునైతే స్వర్మ్ అని అంటారు. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. హౌ బ్యూటిఫుల్ దిస్ ఫ్లవర్ ఈజ్. అసర్టివ్, ఇంపెరటివ్, ఎక్స్క్లామేటరీ, ఇంటరాగేటివ్. ఆన్సర్ ఎక్స్క్లామేటరీ. ఆశ్చర్యాన్ని లేదా తీవ్రమైన అనుభూతిని వ్యక్తపరిచే వాక్యాలను ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్, ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. ఈ వాక్యాల చివర ఖచ్చితంగా ఆశ్చర్యార్థక గుర్తు ఉంటుంది. తర్వాత చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. హీ టోల్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. వేర్ వాజ్ ఐ గోయింగ్. హీ ఆస్క్డ్ మీ దట్ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఆన్సర్ హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. ప్రశ్నార్థక వాక్యాలను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సెడ్ టు అనేది ఆస్కుడ్గా మారుతుంది. WH ప్రశ్నలకైతే దట్ అనే కంజంక్షన్ వాడతారు. అలాగే ఇండైరెక్ట్ స్పీచ్లో వాక్యం ప్రశ్న రూపంలో కాకుండా సాధారణ వాక్య రూపంలో సబ్జెక్టివ్ వెర్బ్గా మారాలి. వేర్ ఐ వాజ్ గోయింగ్. తర్వాత ఐడెంటిఫై ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్. అబూడెంట్, స్కేర్స్, ప్లెంటిఫుల్, మినిమల్, రేరు. ఇక్కడ ఆన్సర్ సినానిము ప్లెంటిఫుల్ అంటే అబుడెంట్ అంటే సమృద్ధిగా లేదా భారీగా ఉండటం. దీనికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదము ప్లెంటిఫుల్. మిగిలినవన్నీ తక్కువగా ఉండటం అనే వ్యతిరేక అర్థాన్ని ఇస్తున్నాయి. ఐడెంటిఫై ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ బౌల్డ్. కరేజియస్, బ్రేవ్, టీమ్డ్, స్ట్రాంగ్. ఆన్సర్ టీమిడ్. బౌల్డ్ అంటే ధైర్యవంతుడు అని అర్థం. దీనికి వ్యతిరేక పదం టిమిడ్ అంటే భయస్థుడు లేదా పిరికివాడు. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షీ రేర్లీ గోస్ టు సినిమా డాష్. She rarely goes to cinema. Doesn't she? Does she?
ఇజెంట్ షీ, ఈజ్ షీ. ఆన్సర్ డస్ షీ. ఎందుకంటే రేర్లీ అనేది నెగిటివ్ అర్థాన్ని, రేర్లీ, సెల్డమ్, హార్డ్లీ, స్కేర్స్లీ వంటి పదాలు ఆ వాక్యాన్ని నెగిటివ్ వాక్యంగా పరిగణించాలి. ఉంటే నెగిటివ్ వాక్యానికి క్వశ్చన్ టాగ్ ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది కాబట్టి గోస్ అనేది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి డస్ షీ అనేది సరైనది. తర్వాత ద మ్యాన్ డాష్ స్టోల్ మై వ్యాలెట్ హ్యాస్ బీన్ కాట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద అప్రాప్రియేట్ రిలేటివ్ ప్రొనౌన్. ద మ్యాన్ డాష్ స్టోల్ మై వ్యాలెట్ హ్యాస్ బీన్ కాట్. విచ్, హూము, హూ, హూజ్. ఆన్సర్ హూ. ద మ్యాన్ హూ స్టోలెన్ మై వ్యాలెట్. ఇది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వారు వాక్యంలో సబ్జెక్ట్ స్థానంలో ఉన్నప్పుడు హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ అని ఉపయోగించాలి. అదే వస్తువులకైతే మనం విచ్ అనేది వాడతాము. చూస్ ద కరెక్ట్ నాన్ ఫినేటివ్ వెర్బ్ ఫామ్. హీ ఈజ్ ఫౌండ్ ఆఫ్ డాష్ నావెల్స్. రీడు, రీడింగు, టు రీడు, రీడ్స్. ఆన్సర్ రీడింగ్. హీ ఈజ్ ఫౌండ్ ఆఫ్ రీడింగ్ నావెల్స్. ప్రిపోజిషన్ ఆఫ్, ఇన్ను, ఎట్, ఫర్రు మొదలైన వాటి తర్వాత వెర్బు వస్తే అది ఎల్లప్పుడూ జెరండ్ V4 ఇంగ్ ఫామ్లో ఉండాలి. కాబట్టి ఫౌండ్ ఆఫ్ రీడింగ్ అని రాశాం. ఐడెంటిఫై ద కరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ గోల్డ్. చేంజ్ ఇంటూ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చుకున్నాడు. గోల్డ్ ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ మెటల్. గోల్డ్ ఈజ్ ద హెవియెస్ట్ ఆఫ్ all metals. Gold is one of the heaviest metal. Gold is as heavy as other metals. Answer gold is the heaviest of all metals. పాజిటివ్ డిగ్రీ నో అదర్తో ప్రారంభమైతే దానికి సూపర్లేటివ్ రూపం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ద ప్లస్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కంపారిటివ్ డిగ్రీ. చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్. క్రైటీరియన్, క్రైటీరియన్స్, క్రైటీరియా, క్రైటీరియే, క్రైటీరియన్స్. ఆన్సర్ క్రైటీరియా. CRITERIA. ఇంగ్లీష్ భాషలో కొన్ని గ్రీకు, లాటిన్ పదాలకు బహువచనాలు విభిన్నంగా ఉంటాయి. క్రైటీరియన్ ఏకవచనము, దానికి సరైన బహువచనం క్రైటీరియా. ఐడెంటిఫై ద ఎర్రర్ ఆఫ్ ద సెంటెన్స్. ద సీనరీస్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ బ్యూటిఫుల్. ఇక్కడ ఎర్రర్ తప్పుగా ఉన్నదేదో. ద సీనరీస్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ బ్యూటిఫుల్. ఆన్సర్ ద సీనరీస్ అనేది రాంగ్. ఎందుకంటే సీనరీ అనేది అన్కౌంటబుల్ నౌన్, దీనికి బహువచనాలు ఉండవు కాబట్టి ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ బ్యూటిఫుల్ అని అనాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఐ డాష్ మై గ్రాడ్యుయేషన్. విల్ కంప్లీట్, విల్ హ్యావ్ కంప్లీటెడ్, కంప్లీట్, యామ్ కంప్లీటింగ్. ఆన్సర్ విల్ హ్యావ్ కంప్లీటెడ్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పని పూర్తవుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్ ప్లస్ V3ని ఉపయోగించాలి. వాక్యంలో బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అనే క్లూ వర్డ్ భవిష్యత్తు పూర్తిని సూచిస్తుంది. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఏ బ్లెస్సింగ్ ఇన్ disguise, a hidden misfortune, something good that is recognized at first, a clear and obvious benefit, wishing someone good luck. Answer something good that isn't recognized at first. A blessing in disguise అనే జాతీయానికి అర్థం మొదట్లో సమస్య లేదా చెడుగా అనిపించిన చివరకు అది మంచిగే జరిగింది అని గ్రహించటము. ఐడెంటిఫై ద లింకింగ్ వర్డ్ కంజంక్షన్. We stayed at home dash it was raining heavily. But although because unless. Answer because. ఇక్కడ ఇంట్లో ఉండిపోవడానికి కారణము ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ అని వివరించారు కాబట్టి కారణాలను తెలపడానికి బికాజ్ అనే కంజంక్షన్ని ఉపయోగిస్తాము. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. బ్రెడ్ అండ్ బటర్ ఆర్ మై ఫేవరెట్ breakfast. Bread and butter is my favorite breakfast. Bread and butter were my favorite breakfast. Bread and butter have been my favorite breakfast. Answer bread and butter is my favorite breakfast. ఇక్కడ రెండు నౌన్స్ ఎండ్తో కలపబడినప్పటికీ అవి రెండు కలిసి ఒకే ఆలోచనను లేదా ఒకే వస్తువును ఆహారాన్ని సూచిస్తే వర్బ్ ఎల్లప్పుడూ ఏకవచనంలోనే ఉండాలి.
చూస్ ద కరెక్ట్ మోడల్ వెర్బ్. యు డాష్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. కెన్, మే, ఆట్ టు, మైట్. ఆన్సరు ఆట్ టు. నైతిక బాధ్యతలను వ్యక్తపరచడానికి ఆట్ టు లేదా షుడ్ అనే మోడల్ వెర్బ్స్ ను ఉపయోగించాలి. ఇక్కడ పెద్దలను గౌరవించడం నైతిక బాధ్యత కాబట్టి ఆట్ టు అనేది సరి అయినది. ఫైండ్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ డే సెడ్ రమ. 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 ఇక్కడ ఒకదాని పక్కన ఆశ్చర్యార్థకం ఉంది, ఒకదాని పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది, ఒకదానికి అసలు ఇన్వర్టెడ్ కామాస్ లేవు. చూద్దాం అసలు ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏది కరెక్ట్ అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ డే, ఇక్కడ దాని పక్కన ఆశ్చర్యార్థకం ఉండాలి, అది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండాలి. సెడ్ రమ ఇది కరెక్ట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ వర్క్స్ హార్డ్ లీస్ట్ హీ డాష్ ఫెయిల్. విల్లు, షుడ్, కెన్, మస్ట్. ఆన్సర్ షుడ్. ఇంగ్లీష్ గ్రామర్లో లెస్ట్ అలా జరగకుండా ఉండేందుకు అనే పదం వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చే క్లాజ్ ఎప్పుడు షుడ్ అనే మోడల్ వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. ఇది ఒక ముఖ్యమైన రూలు. తర్వాత ఐడెంటిఫై ద కరెక్ట్ వాయిస్ చేంజ్. లెట్ ద డోర్ బి షట్. చేంజ్ ఇంటూ యాక్టివ్ వాయిస్. షట్ ద డోర్, యూ మస్ట్ షట్ ద డోర్, ప్లీజ్ షట్ ద డోర్, లెట్ యూ షట్ ద డోర్. ఆన్సరు షట్ ద డోర్. ఆర్డర్ లేదా కమాండ్ ఇచ్చే ఇంపెరిటివ్ వాక్యాల ప్యాసివ్ వాయిస్ లెట్ టు ఆబ్జెక్ట్ బి ప్లస్ V3 రూపంలో ఉంటుంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ నేరుగా వెబ్తో ప్రారంభం అవ్వాలి. తర్వాత చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హోమోఫోన్స్. ద ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ స్కూల్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రిక్ట్ డాష్. ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్, ప్రిన్సిపాల్, ప్రిన్సెస్. ఆన్సర్ ప్రిన్సిపల్స్. ఇక్కడ స్కూల్ హెడ్ని ప్రిన్సిపాల్ అంటారు, కానీ వాక్యం చివర ఉన్న ఖాళీ స్థలంలో ఆదర్శాలు నియమాల గురించి ఆయన పాటించే ఆదర్శాలు నియమాల గురించి అర్థం వచ్చే పదం రావాలి కాబట్టి ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు నియమాలు అని అర్థము. ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. ద క్లవర్ ఫాక్స్ ట్రిక్డ్ ద ఫులిష్ క్రౌ. ఫాక్స్, క్రౌ, క్లవరు, ఫూలిష్, ట్రిక్డ్ ద. ఆన్సర్ క్లవరు, ఫూలిష్. ఇక్కడ నౌన్ యొక్క గుణగణాలను లేదా లక్షణాలను తెలియజేసే పదాలను యాడ్జెక్టివ్స్ అంటారు. ఇక్కడ క్లవర్ అనేది నకరం, ఫూలిష్ అనేది కాకిని వర్ణిస్తుంది. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్ హీ అటెండ్ ద ఎగ్జామ్. He was ill, but he attended the exam. Though he was ill, he attended the exam. Because he was ill, he attended the exam. He attended the exam due to illness. Answer: he was ill, but he attended the exam. కాంపౌండ్ వాక్యాల్లో రెండు స్వతంత్ర వాక్యాలను బట్ లేదా ఎండ్, ఆరు, ఎట్టు వంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో కలుపుతారు. ఇక్కడ ఆప్షన్ బి అనేది కాంప్లెక్స్ వాక్యము. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిఫిక్స్ టు గెట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫార్చునేట్. ఆన్సర్ ఇన్ఫార్చునేట్, డిస్ఫార్చునేట్, అన్ఫార్చునేట్, మిస్ఫార్చునేట్. ఆన్సర్ అన్ఫార్చునేట్. ఫార్చునేట్ అంటే అదృష్టము అని, దానికి వ్యతిరేక పదం అన్ అనే ప్రిఫిక్స్ ఉపయోగించాలి. దీనివల్ల అది అన్ఫార్చునేట్, దురదృష్టంగా మారుతుంది. కంప్లీట్ ద ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. He succeeded dash hard work by means of, in spite of, according to, on, by, behalf of. Answer by means of. By means of అంటే దాని ద్వారా లేదా సహాయంతో అని అర్థం. అతను కష్టపడటం ద్వారా విజయం సాధించాడు కాబట్టి ఈ ఫ్రేజ్ సరిపోతుంది. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అనే అర్థం వస్తుంది. ఫైండ్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఎడ్యుకేట్. ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్, ఎడ్యుకేటివ్. ఆన్సర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేట్ అనే ఒక క్రియ, దీనికి TION అనే సఫిక్స్ చేర్చడం వల్ల ఏర్పడే ఎడ్యుకేషన్ అనేది నౌను, నామవాచకం అవుతుంది. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ డాష్ 9 AM ఫర్, సిన్స్, ఫ్రమ్, బై. ఆన్సర్ సిన్స్. 9 AM అనేది ఖచ్చితమైన సమయము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఖచ్చితమైన సమయాన్ని సూచించడానికి ఎల్లప్పుడూ సిన్స్ని ఉపయోగించాలి. సెలెక్ట్ ద కరెక్ట్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ నైఫ్. నైఫ్స్, 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 నైఫ్స్. ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోవాలి మీరు. KNIVES నైఫ్స్.
KNIVES నైవ్స్. సాధారణంగా ఎఫ్ఈ లేదా ఎఫ్తో అంతమయ్యే నౌన్స్ బహువచనంలోకి మారేటప్పుడు ఎఫ్ఈ తీసేసి విఈఎస్ అనేది చేర్చాలి. నైవ్, నైవ్స్, లైఫ్, లైఫ్స్. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. He wrote a letter yesterday. He was writing a letter. He had written a letter before arrived. He has written a letter. Answer: he had written a letter before I arrived. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్య నిర్మాణము సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 రూపంలో ఉంటుంది. గతంలో జరిగిన 2 పనుల్లో మొదట జరిగిందని చెప్పడానికి దీనిని మనం ఉపయోగిస్తాము. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ సైకాలజీ. SPYC. ఆన్సర్ పి. సైకాలజీ అని పలికేటప్పుడు మొదటి అక్షరం పి శబ్దం వినపడదు, కాబట్టి ఇక్కడ పి అనేది సైలెంట్ లెటరు. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. అకేషన్ అనే దానికి కరెక్ట్ స్పెల్లింగ్ అంట. ఇది డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. చూడండి, OCCASION అకేషన్. అకేషన్ స్పెల్లింగ్లో 2 Cలు ఒకే ఒక S మాత్రమే ఉంటాయి. చాలామంది 2 Sలు రాసి తప్పు చేస్తూ ఉంటారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ ఈస్ ద డాష్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, యాజ్ ఇంటెలిజెంట్. ఆన్సర్ మోస్ట్ ఇంటెలిజెంట్. వాక్యంలో యాడ్జెక్టివ్ ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంటే అది ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీకి చెంది ఉండాలి. ఇంటెలిజెంట్కి సూపర్లేటివ్ రూపం మోస్ట్ ఇంటెలిజెంట్. తర్వాత ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. హీ ర్యాన్ ఫాస్ట్ టు క్యాచ్ ద బస్. ఇక్కడ దేనికి అండర్లైన్ చేశారో చూద్దాం. ముందు ఫాస్ట్ అనే దానికి అండర్లైన్ చేయడం జరిగింది. ఫాస్ట్ అనేది ఏంటో మనం చెప్పాలి. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, నౌన్, వెర్బ్. ఆన్సర్ యాడ్వర్బ్. క్రియ జరిగే విధానాన్ని లేదా వేగాన్ని వివరించింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అయింది. ఇక్కడ ఫాస్ట్ అనేది అతను ఎలా పరిగెత్తాడు అనే క్రియను వివరిస్తోంది. తర్వాత సెలెక్ట్ ద కరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఫర్ హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్ హ్యాపీ. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్ హ్యాపీ. హీ సెడ్ టు మీ ఆర్ యూ హ్యాపీ. He said to me, you are happy. He told me, are you happy. He asked, is he happy. Answer, he said to me, are you happy. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇఫ్ వచ్చింది అంటే ఎస్ ఆర్ నో ప్రశ్న అని అర్థము. ప్రెజెంట్ టెన్స్ ప్రశ్న ఆర్ యూ హ్యాపీ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ ఐ వాజ్ హ్యాపీగా మారింది. తర్వాత చూస్ ద కరెక్ట్ ఆప్షన్. మెనీ ఏ స్టూడెంట్ డాష్ మేడ్ దిస్ మిస్టేక్. హ్యావ్, హ్యాజ్, ఆర్, వర్. ఆన్సర్ హ్యాజ్. మెనీ ఏ స్టూడెంట్ హ్యాజ్ మేక్ దిస్ మిస్టేక్. మెనీ ఏ అనేది ఫ్రేజ్ తర్వాత ఎల్లప్పుడూ ఏకవచన నౌన్. సింగులర్ నౌన్ స్టూడెంట్ మరియు ఏకవచన క్రియ హ్యాజ్తో మాత్రమే రావాలి. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద స్టార్స్ డాన్స్డ్ ప్లేఫుల్లీ ఇన్ ద నైట్ స్కై. The stars danced playfully in the night sky. Simile, metaphor, personification, oxymoron. Answer personification. ఇక్కడ ప్రాణం లేని వస్తువులు లేదా ప్రకృతి శక్తులకు మనుషుల విలక్షణాలను అంటే హ్యూమన్ క్వాలిటీస్ నాట్యం చేయడం ఆపాదించడాన్ని పర్సోనిఫికేషన్ మూర్తిగౌణము అంటారు. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. లెట్స్ గో ఫర్ ఎ వాక్. డోంట్ వి, షెల్ వి, కెన్ వి, షుడెంట్ వి. ఆన్సర్ షెల్ వి. ఇక్కడ లెటర్స్ తో ప్రారంభమయ్యే ఏ వాక్యానికైనా సరే క్వశ్చన్ ట్యాగ్ ఎల్లప్పుడూ స్థిరంగా షెల్ వి అని కళ్ళు మూసుకొని మనం పెట్టొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ కంజంక్షన్. హీ ఈజ్ రిచ్ డాష్ హీ ఈజ్ అన్హ్యాపీ. ఎండ్ బట్ బికాజ్ సో. ఆన్సర్ బట్. హీ ఈజ్ రిచ్ బట్ హీ ఈజ్ అన్హ్యాపీ. ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైన విషయాలను కలిపేటప్పుడు బట్ అనే కంజంక్షన్ ని ఉపయోగించాలి. అతడు ధనవంతుడు కానీ సంతోషంగా లేడు. ఫైండ్ ద మిస్స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. రిసీవ్, బిలీవ్, సీజ్, అచీవ్. ఈ స్పెల్లింగ్ చూడండి. మిస్స్పెల్డ్ వర్డ్ ఏంటంటే అచీవ్, ACHEIVE. ఇక్కడ అచీవ్ స్పెల్లింగ్ ఏంటంటే ACHIEVE అనేది కరెక్ట్. What is the grammatical name of the underlined part? Walking is a good exercise.
వాకింగ్ ఇన్ఫినిటివా, పార్టిసిపులా, జెరండా, వెర్బా? ఆన్సర్ జెరండ్. ఒక వెర్బ్కి ఇంగు రూపంలో ఉండి వాక్యం లేదా సబ్జెక్ట్ స్థానంలో పనిచేస్తుంటే దానిని జెరండ్ అంటారు. దీనిని వర్బల్ నౌన్ అని కూడా అంటారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద కీస్ ఆర్ డాష్ ద డ్రాయర్. ఇన్సైడ్, ఆను, ఎట్టు, ఓవరు? ఆన్సరు ఇన్సైడ్. తాళాలు డ్రాయర్ లోపల ఉన్నాయి కాబట్టి స్థానాన్ని సూచించే ఇన్సైడ్ లేదా ఇన్ అనేది ఇక్కడ వ్యాకరణ రూపంలో ఇక్కడ ఇన్ను లేదా ఇన్సైడ్ అనేది ప్రిపోజిషన్స్ అవుతాయి. తర్వాత చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. దిస్ ఈజ్ ద డాష్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రీడ్. ఓస్, ఓస్ట్, బ్యాడ్, బ్యాడ్లీ. ఆన్సర్ ఓస్ట్. ద తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. బ్యాడ్ పాజిటివ్, ఓస్ కంపారిటివ్, అలాగే ఓస్ట్ అనేది సూపర్లేటివ్. నా జీవితంలో చదివిన అత్యంత అధ్వానమైన పుస్తకం ఇది అని చెప్పడానికి ఓస్ట్ అనేది ఉపయోగించాలి. ఐడెంటిఫై ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెబ్. గివ్ అప్, టు డిస్ట్రిబ్యూట్, టు సరెండర్, స్టాప్ ట్రయింగ్, టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్, టు పోస్ట్ పోన్. ఆన్సర్ టు సరెండర్ ఆర్ స్టాప్ ట్రయింగ్. ఇది గివ్ అప్ అనే ఫ్రేజల్ వెబ్కి అర్థం ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదా ఓటమిని ఒప్పుకోవడం అని అర్థము. సెలెక్ట్ ద ప్రాపర్ ఆప్షన్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఏ డాక్టర్. ఆరు, ఈజు, వర్రు, హ్యావ్ బీన్. ఆన్సర్ ఈజు. వన్ ఆఫ్ అనే ఫ్రైజ్ వచ్చినప్పుడు దాని పక్కనే ప్లూరల్ నౌన్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ సబ్జెక్ట్ వన్ అనేది ఒకడే మాత్రమే కాబట్టి ఎప్పుడు ఏకవచనం అనేది ఉండాలి. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ వర్డ్. బ్లాక్ బోర్డు, రన్నింగ్ ఫాస్ట్, బ్యూటిఫుల్ గాలు, ప్లెయిన్ నైస్లీ. ప్లే నైస్లీ. ఆన్సర్ బ్లాక్ బోర్డు. ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ విడి పదాలు కలిపి కొత్త పదంగా ఏర్పడితే దాన్ని కాంపౌండ్ వర్డ్ అని అంటారు. ఇక్కడ బ్లాక్ మరియు బోర్డు కలిసి బ్లాక్ బోర్డ్గా మారాయి. ఐడెంటిఫై ద సఫిక్స్ ఇన్ ద వర్డ్ బ్యూటిఫుల్. సఫిక్స్ బ్యూటీ, ఫుల్, బ్యూటిఫుల్. ఆన్సర్ ఫుల్. మూల పదము బ్యూటీ. దానికి చివర చేరిన పదాన్ని లేదా రూపాన్ని మార్చే అక్షరాల సమూహాన్ని సఫిక్స్ అని అంటారు. ఇక్కడ ఫుల్ అనేది సఫిక్స్. ఇవి ఇంగ్లీషు రిపీటెడ్గా టెట్లో అడిగే ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీటికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో నా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అనేది కొంచెం కామెంట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.